కాఫీ ఉందన్నా? కాఫీనా? తీయగా ఉందినా? కొన్ని పాలు పోయినట్లే చాలా చక్కెర తక్కువైందినా? ఇప్పుడే కదా పాలు పోసిన టీ ఉందన్నావు, ఇప్పుడు పోసిన కొంత చక్కెర అయినా ఇప్పుడు మొన్న టీ పొడి వేయమని కప్పుడు వేసినాను, అప్పుడే వేయమంటావు మరి. ఏం నింగంతా ఏమే 3 తూర్లు అయిపోయాయి నువ్వు తాగబట్టి. గంట పోయినట్లయింది. అప్పుడు 3 తూర్లు అయిపోయి తీయగా అయింది పాలు పోయినారు. మీరు ఇచ్చే 10 రూపాయలు ఆడ, మీరు తాగేది 30 రూపాయలు తీడా. 30 రూపాయలు నువ్వు పోసిండే ఇంత పోసినావు. ఇప్పుడు స్వీట్ ఉందంటే టీ పొడి వేపిస్తేవి. ఏంది వ్యాపారం అది? ఏందినా ఇట్లా వాళ్ళు వస్తారు ఏమో తలకాయలు తింటున్నారు. కొంత పాలు పోయినా. అయ్యో మీరు ఇచ్చే 10 రూపాయలకి ఏంది రాదునా? ఎట్లా వాళ్ళు వస్తారేమో కదా. మళ్ళా చప్పగా అయింది. కొంచెం పొడి ఏం లేదు పోనా అక్కడ. పొడి వేయమంటా పొడి వేయమంటే ఓంత పొడివా? ఓ ఏనా ఎట్లా వాళ్ళు వ్యాపారం వస్తారా ఇక్కడ తలకాయలు తింటారు. బంగపోయినట్లుందేమో ఊరికే. ఊరికే అంటే ఎట్లా ఊరికే వస్తాను ఏడ 140 రూపాయలు కాంటినెంటల్. ఏం వ్యాపారం వద్ద ఏమొద్దు ఇది. వీళ్ళు ఎట్లా టోకరా కొట్టించి లీటర్ కాఫీ తాగితే ఏందో 200 1 లీటర్ కాఫీ తాగినాడు. ఏమి ఇస్తాడో ఏది ఎట్లా వాళ్ళు వ్యాపారం వద్ద ఏమొద్దు. ఎంత 10 రూపాయలే కదా లీటర్. 70 రూపాయలు పాలు తాగి 10 రూపాయలు అంటావునా? కాపుడి ఉంది తీగి ఉంది అని చెప్పి 10 రూపాయలు అంటావు. ఎట్లా వాళ్ళు ఎందుకు వస్తారేమో పోకడ వ్యాపారం వద్దేమో. నేను కాఫీ తాగినా 10 రూపాయలు నీ ఇష్టం అయితే తీసుకోలేకపోతుండే. అయ్యో నో 70 రూపాయలు పాలు తాగి ఏంది 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 ఏమి ఎందుకు ఇచ్చినాడు? 10 రూపాయలు ఇచ్చినాడు. సార్లు పోసావు పాలు నువ్వు ఆయన పొడి తక్కువ వేసినాడు, పొడి వేయించుకుంటా. కాఫీ తక్కువ పాలు 3 సార్లు పోపించుకున్నావయ్యా. 30 రూపాయలు ఇచ్చిపో అన్న. 10 రూపాయలు సరిపోయి పోయేస్తా. లేదు 30 రూపాయలు. నీ 10 రూపాయలు నీకు ఇచ్చిన, నాకు సంబంధం లేదు. కాదయ్యా అట్లా పోస్తే ఎట్లయ్యా? 3 సార్లు 4 సార్లు పాలు కాదన్నా. మనకి లాస్ అవుతుంది. ఎన్ని తూర్లు పోసావు పాలు? 3 తూర్లునా? కాఫీ పొడి 3 తూర్లునా? చక్కెర 4 తూర్లు వేసినాను. ఏందబ్బా 10 రూపాయల కాఫీకి 3 తూర్లు 3 అవ్వాలి పెట్టి ఏం చేస్తావు? 3 అవ్వాలి పెట్టి